స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా సదయుడానా. ఆదికాండం 17వ అధ్యాయము. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. చూడండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే వచనాన్ని చాలాసార్లు చదివించాను. మళ్ళీ ఈ వచనం చదివించాడు, ఏం చెప్తాడో అనే ప్రశ్న మీకు ఉంటుంది. ఒక వచనం వెనక చాలా సారం ఉంటుంది, ఎప్పటికప్పుడు నూతన ప్రత్యక్షత ఉంటుంది. కాబట్టి ఏముందిలే అనుకో. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనుషులు మౌనం అయిపోవాలి. ఎవరు కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదు, ఎలా డిస్టర్బెన్స్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఏ విధమైన అభ్యంతరాన్ని కలిగించినా వానికి దేవుని పట్ల, దైవజనుల పట్ల గౌరవం లేదు. స్త్రీ అయినా పురుషుడైనా వాక్యం జరుగుతున్నప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారు దేవుని ఎడల, అలాగే దైవజనుల ఎడల గౌరవం లేనివారు. ఇంకో రకంగా చెప్పాలంటే గర్వ హృదయుల లెక్కలోకి వస్తారు. కాబట్టి మనసుని, ప్రాణాన్ని, శరీరాన్ని, హృదయాన్ని, ఆత్మని మొత్తాన్ని వశంలో పెట్టుకొని, దేవా మాతో మాట్లాడని మనం ప్రార్థన చేశాం కాబట్టి ప్రశాంతంగా ఇక మనం ఆయన మాటలు వినటం అనేది చేద్దాం. ఇప్పటిదాకా మనం స్తుతి అర్పణ చేశాం, మనం ఏదో విజ్ఞాపనలు చేశాం, క్షమాపణ వేడుకున్నాం, అన్నిటినీ మౌనంగా విన్నాడు. మనం అర్పించాం, గైకొన్నాడు. మనం స్పందించినంతసేపు మౌనంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, ఇక మనం మౌనం అయిపోవాలి. ఆమేన్. అందరం కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో నడక అనేటువంటి ఒక సంగతిని గురించి దేవుని వాక్యం వెల్లడి చేస్తుంది. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. వాస్తవానికి అబ్రహాం దేవునితోనే నడుస్తున్నాడు. దేవునితో నడిచే ఈ నడకలో కొన్నిసార్లు దేవుడు అభ్యంతరపడే అడుగులు కూడా అబ్రహాం జీవితంలో పడ్డాయి. అబ్రహాం జీవితంలో దాదాపు 75 సంవత్సరాలు సొంత నడక నడిచాడు. 75 సంవత్సరాలు తన లైఫ్లో 75 ఏళ్ళు తన ఇష్టం వచ్చినట్టుగా నడిచాడు. 75వ సంవత్సరంలో, తన జీవిత 75వ సంవత్సరంలో దేవుడు అతన్ని దర్శించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీకు అసలు ఒక్క బిడ్డ కూడా లేడు, కానీ నేను ఒక జనముగా నిన్ను చేస్తాను, నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తానని అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఈ 75 సంవత్సరాల ప్రాయంలో తన సొంత నడక నడిచాడు. అందులోనే దైవాన్వేషణ జరిగించాడు. చిట్ట చివరికి దేవుడిని కలుసుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత ఆ 75 సంవత్సరాలు, 74 సంవత్సరాల జీవితంలో సొంత నడక నడిచి తనకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినటువంటి అబ్రహాము ఇక దేవుని అనుసరించి నడవాలి, దేవుని అదుపాజ్ఞల్లోనే ప్రయాణం చేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అక్కడ నుంచి తను దేవుడు చెప్పిన ప్రకారం ప్రయాణం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు చూపిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో మొత్తం నేను నీ ముందు నడిపిస్తాను, నువ్వు బయలుదేరు అన్నాడు. అది నమ్మాడు అబ్రహాం. ఏ ఊరు వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏం లేదు, నువ్వు బయలుదేరు అని అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. విశ్వాసంతో బయలుదేరాడు. నేను నీకు ముందు నడుస్తాను, నీకు చూపిస్తాను, దాని ప్రకారం నువ్వు నడు. ఓకే, అలాగే దేవా, బయలుదేరాడు. అలా విశ్వాస యాత్ర ప్రారంభించాడు. దేవుడు ముందు, అబ్రహాం వెనక. హనోకు దేవునితో నడిచెను అనే వచనం మనకి బైబిల్లో ఉంది. ఆదికాండం 5లో. నోవహు దేవునితో నడిచెను, అదే ఆదికాండం 6లో ఉంది. అలాగే అబ్రహాము దేవునితో నడిచాడు, మోషే దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే దేవుడు ముందు వెళ్తాడు, వెనక మనం ప్రయాణం చేయటం. ఆయన ముందు వెళ్తుంటాడు, మన వెనక నడవటం. అంటే ఎక్కడికి నడవాలి, ఎందుకు నడవాలి, ఎలా నడవాలి, అసలు కారణం ఏంటి,
దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి అంటే దేవుడు రోడ్డు మీద ముందు వెళ్తుంటాడు, వెనక మనం పోతామని కాదు అర్థం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు చెబుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతున్న ప్రకారం, చెబుతున్న ప్రకారం మనం జీవితాన్ని జీవించాలి, అడుగులను ముందుకు వేయాలి, ప్రయాణాన్ని సాగించాలి, జీవనయానాన్ని సాగించాలి. దేవునితో నడవటం అంటే దేవుని అదుపాజ్ఞలలో ప్రయాణం చేయటం. భక్తుడు పాడాడు, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. పాడతారా పొద్దున్నే? యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవునికి మహిమ. నువ్వు ముందెళ్తా ఉంటావు, వెనక మేము వస్తాం. ఇది హైవే మీద నడిచినట్టు కాదు. నువ్వు మాట్లాడతావు, ఆ మాట్లాడిన దాని ప్రకారం మేము బతకాలి. నువ్వు మాట్లాడతావు, మాట్లాడిన దాని ప్రకారం మేము జీవనయానాన్ని సాగించాలి. ఇది రూల్. దేవునితో నడక అంటే అది. అయితే పౌలు అంటాడు, నేను పరిగెత్తుతున్నాను అంటాడు. మీరు కొరింథీ మొదటి పత్రిక 9:27 చూస్తే, గురి చూడని వాని వలె చూడమ్మా పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, చూడండి, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు అన్నాడు. అక్కడ ఫైటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఇక్కడేమో పోట్లాట మాట్లాడాడు. 9:27 మొదటి కొరింథీ 9:27లోనేమో పోట్లాటను గురించి మాట్లాడాడు. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక మీరు కానీ చూడగలిగితే అక్కడేమో 3:14 చదువు. 3:14 చదువు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవునా? తిమోతికి రాసిన 2 పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. ఎంత పోట్లాట్ల గురించి, పరుగుల గురించి మాట్లాడుతున్నాడు. ఏం పరుగండి? అబ్రహాము దేవునితో నడిచాడు. దేవుడు కూడా ఏం చెప్పాడు అబ్రహాముతో? నా సన్నిధిలో పరిగెత్తు అనలా, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు. ఇప్పుడు నడవాలా, పరిగెత్తాలా? పౌలేమో నేను పరిగెత్తుతున్నా అంటాడు. అబ్రహాం గారితో దేవుడేమో నా సన్నిధిని నడచుచు అన్నాడు. ఇప్పుడు నడవాలా, పరిగెత్తాలా? ఇంకో చోట అంటాడు నా సన్నిధిలో నిలువుము అంటాడు. నిలవాలా, నడవాలా, పరిగెత్తాలా, ఏం చేయాలా? దేవుడు మనల్ని నడిపించడానికి చేతబట్టినప్పుడు మనల్ని ఒక్కోసారి ఒక విధంగా స్పందిస్తాడు ఆయన. ఒక్కోసారి ఒక విధంగా స్పందిస్తాడు ఆయన.
ఆయన స్పందనలని కనిపెట్టుకుంటూ ఆయన కదలమన్నప్పుడల్లా కదులుతూ ఆగమన్నప్పుడల్లా ఆగేవాడే భక్తి సాధకుడు. దేవుడు 3 విధాలుగా కూడా మాట్లాడతాడు. ఆయన కొన్నిసార్లు అంటాడు, అసలు నడవద్దు, ఆగు అంటాడు. నువ్వు ఇప్పుడు పరిగెత్తటం కాదు, నడవటం కాదు, కొద్దిగా ఆగు అంటాడు. కొన్నిసార్లు అంటాడు, ఇక నడువు అంటాడు. కొన్నిసార్లు అంటాడు, వేగంగా వెళ్ళు, పరిగెత్తు అంటాడు. ఈ 3 మనం దృష్టిలో పెట్టుకోవాలి. పౌలు గారు చెప్పిన పరిగెత్తుట అనేది ఒక్కటే మనం మైండ్లో పెట్టుకొని ఓ పద్ధతి పాడు లేకుండా, తెంపు లేకుండా పరిగెత్తుతానే ఉంటారు కొంతమంది. ఎందుకు పరిగెత్తుతున్నారో, పరిగెత్తి ఏం సాధించారో, ఏం పొందారో అర్థం కాదు. కొంతమంది సరే పరుగు పక్కన పెట్టి నడుస్తూ ఉంటారు, నిర్విరామంగా నడుస్తూనే ఉంటారు. నడిచి 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 బ్రేకులు లేకుండా మరి ఏం సాధించారో ఏమో అర్థం కాదు. పరిగెత్తటం, నడవటం ఈ 2 పక్కన పెడితే దేవుని సన్నిధిని నిలుచుట అనే ఒక కీలకమైన సంగతి ఉంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో నడవటం, దేవుని సన్నిధిలో పరిగెత్తటమే కాదు, దేవుని సన్నిధిలో ఓపికగా నిలుచుట అనేది కూడా ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో నిలవటం అంటే అర్థం ఏమిటంటే దేవుడు చెప్పిన ప్రకారం ఆగటం అని అర్థం. దేవుడే వాగ్దత్త దేశానికి బయలుదేరదీశాడు, ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇక రయ్యమని ఎంత వేగంతో ప్రయాణం చేస్తుంటారో ఊహించండి. ఇశ్రాయేలు జనాంగం వందలాది సంవత్సరాలు బానిస బతుకులు బతికిన వాళ్ళకి ఒక్కసారిగా స్వాతంత్ర్యం వచ్చింది. వెళ్ళిపోండ్రా బాబు మొత్తం అని అందరికీ స్వేచ్ఛనిచ్చేశాడు ఆ ఈజిప్షియన్ మహారాజు, ఐగుప్తు మహారాజు ఫరో. ఇక అందరికీ సంఖ్యలు దిగిపోయినాయి. ఏ రేంజ్లో పరిగెత్తుంటారో చూడండి. ఇక ఆపే ప్రసక్తి లేకుండా రయ్యమని పరిగెత్తుంటారు. ముందు బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయని అనుకుంటా. ఆ పరిగెత్తినంతసేపు గాల బ్రేకులు పట్టం. రయ్యమని పరిగెత్తి 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 ఒక దగ్గరకు వచ్చి టఫీమని ఆగిపోయారు. ఇక నడవటానికి కూడా లేదు అక్కడ. ఇక నడకంటూ నడిస్తే వెనక్కి నడవటమే కానీ ఇక ముందుకు నడవడానికి లేదు. ఎందుకంటే పెద్ద అడ్డొచ్చేసింది, ఎర్ర సముద్రం. ఇప్పుడు బయలుదేరండి, బయటికి బాండి అని చెప్పినోడు మళ్ళీ బ్రేక్ దొక్కాడేంటి? కొన్నిసార్లు మన ప్రయాణానికి, మన జీవనయానానికి, మన ప్రయత్నాలకి ఇట్లాగనే అడ్డుకట్టలు పడతాయి. మనం సాధించాలని పరిగెత్తుతాం, బ్రేకులు పడతా ఉంటాయి, చిరాకు పుట్టిద్ది. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడనే తపన ప్రారంభమైద్ది. ఈ బ్రేకులు పడుతుంటే ఒక రకమైన విసుగు స్టార్ట్ అయింది. దేవుడు చెప్పినట్టు అలా రయ్యమని దూసుకెళ్తూ ఉంటే ఆనందం వేరు. కానీ చేతులు కట్టుకొని కూర్చోరా అన్నట్టుగా, చేతులు కట్టుకొని కూర్చోమ్మా ఇప్పుడు నువ్వేం చేయొద్దు అక్కడ ఆగు అన్నట్టుగా కొన్నిసార్లు మనకి బ్రేకులు పడతాయి. దీన్ని కూడా మనం గ్రహింపులో కలిగి ఉండాలి. దేవుడు బ్రేక్ తొక్కాడు అంటే, ఖాళీగా అన్నిటిని విరమింపజేసి నిన్ను కూర్చోబెట్టాడు అంటే దాని వెనక ఆంతర్యం ఏంటి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా వేగం పుంజుకొని రయ్యమని దూసుకెళ్తున్న నీకు ఒక్కసారిగా టపీమని బ్రేక్ కొట్టాడంటే, విస్తారంగా మునిగి తేలుతున్న నీకు అన్నిటిని విరమింపజేసి ఖాళీగా కూర్చోబెట్టాడంటే దాని వెనక ఆంతర్యం ఏంటి అనేది నువ్వు కొంచెం ఆలోచన చేస్తే కొంచెం మనసుకు ప్రశాంతత లభించింది. కొంతమందిని బలహీనత చేత కూర్చోబెడతాడు, కొంతమందికి ఆ పరిగెత్తడానికి ఆధారంగా ఉన్న వాటిని దూరం చేసి కూర్చోబెడతాడు, కొంతమందికి కొన్ని విపత్కర పరిస్థితులను అనుమతించి కూర్చోబెడతాడు. దేవుడు బ్రేక్ తొక్కాడు అంటే మనం గుర్తుపట్టాలి, దేవుడు పని చేస్తున్నాడు అని. దేవుడు నిన్ను ఆగు అన్నాడు అంటే దేవుడు ఆగిపోయాడని అర్థం కాదు.
మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కొంచెం నువ్వు ఖాళీగా కూర్చో, నువ్వు ఊరకనే నిలిచి ఉండు, చూడు, నువ్వు ఖాళీగా ఉండు అని దేవుడు నిన్ను నన్ను కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మన హడావిడికి అడ్డుకట్టలేసి ఆపాడు, కూర్చోబెట్టాడు అంటే అర్థం ఏమిటంటే మనతో పాటు దేవుడు కూడా కూర్చున్నాడని కాదు. దేవుడు నిరంతరం వర్క్ చేస్తానే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్న ఆగు అన్నాడంటే అక్కడ ఆయన చేయాల్సిన పని ఏదో ఉంది, ఆయన చేస్తాడనమాట. నన్ను ఆగురా, కొంచెం వెయిట్ రా బాబు, కొంచెం ఆగురా అన్నాడు అంటే ఆయన పని చేస్తున్నాడని అర్థం. అంటే మనకేమో ఇక లేచింది లేడికి పరుగని పెద్దల సామెత ఉంటుంది కదా, అదేమంటే పౌలు బరిగెత్తలా, నేను కూడా బరిగెత్తుతానే ఉంటాడు. రే బాబు అట్లయితే ఎట్లా నానా అంటాడు దేవుడు. లేదు దేవా, నేను ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుతాను. పౌలు కూడా నీలాగనే హడావుడి పడ్డాడు రా. నేను కూడా పౌలుని కనిపెట్టా. పౌలు ఎలాగే స్పీడ్ అయితే నీకు తెలుసా, నేను కూడా పౌలుకి బ్రేకులు కొట్టాను, పౌలుకు కూడా బ్రేకులు వేసాను అంటాడు దేవుడు. పౌలుకు బ్రేకులు ఏంటి? పౌలేమో పరిగెత్తానని చెబుతుంటే పౌలుకు కూడా బ్రేకులు అంటావేంటన్నయ్యా? వేశాడు బ్రేకులు పౌలుకు కూడా. లేకపోతే పౌలు ఆగేవాడు కాదు. తెలుసా మీకు, సౌలైతే మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తుని ప్రకటించుచుండెను అని చూస్తాం అపోస్తల కార్యాలు 9 దాటిన తర్వాత. 9:22 చదువు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, ఈ 9లోనే దేవదర్శనం పొందాడు. ఈ 9లోనే మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులోనున్న కాపురం ఉన్నటువంటి యూదుల్ని కలవరపరిచాడు. ఇక మనిషి స్పీడ్ అయిపోయాడు అనమాట. ఇప్పటిదాకా నేను రివర్స్ అయ్యాను, ఈయనకు వ్యతిరేకంగా పనిచేశాను, ఇప్పుడు కాదు ఈయనకు అనుకూలంగా పనిచేయాలని ఆరోగ్యరీత్యా బలపడ్డాడు. ఆత్మీయతలో కూడా కొంత అవగాహన పొంది ఇక పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఏసే క్రీస్తు, ఏసే రక్షకుడు అని లేఖనాలను కొన్నిటిని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతుల్లో లేఖనాలను కొన్నిటిని ఉటంకిస్తూ ఇక బోధించడం మొదలుపెట్టాడు. బాగుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. మన దైనందిన జీవితాన్ని కూడా ఉపయోగపడింది, అందుకని చెప్తున్నాను నేను. దేవుని దర్శనం పొందిన తర్వాత ఇక ఇలా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు సౌలుని ఏం చేశాడో తెలుసా? ఇక్కడ అపోస్తల కార్యం 9లో చూస్తే సౌలు మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తుని రుజువుపరుస్తూ ఆయన ప్రకటించాడని ఉంది కదా. కానీ పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. గలతీ పత్రిక, ఒకసారి బైబిల్ నోళ్ళు తీయండి. బైబిల్ తీస్తూ ఉంటే జర మంచిగా ఉంటుంది. 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువు. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేను గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని, అద్దుగో పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయనను దర్శించిన తరువాత, దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెం ఆ స్పీడ్ని గమనించాడు. గమనించి దేవుడు ఏం చేశాడో తెలుసా? అర్జెంటుగా నువ్వు ఎక్కడి నుంచి అరేబియా దేశం బా అన్నాడు. అరేబియా దేశంలో ఏముంటుందండి? అరేబియా దేశంలో ఏముంటుంది? అరేబియా దేశంలో ఏముంటుంది? మనుషులు ఉంటారు, అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? అరేబియాలో ప్రసిద్ధి ఏమిటి చెప్పండి? ఇంతమంది చదువుకున్నారు, అరేబియా దేశంలో ప్రసిద్ధి ఏమిటి? ఏదో ఒకటే. ఎడార్లు ఎక్కడుంటాయి? ఎడార్లు ఎక్కడుంటాయండి? ఎడార్లు చాలా చోట్ల ఉన్నాయి. అరేబియాలో ఎడారులు లేవా? ఉన్నాయా లేవా?
ఏంది మరి చెప్పరేంటి మాస్టారు? మీరేనా? థ్యాంక్ యూ. మీరు చెప్పాలి సార్, ఇక లాభం లేదు. ఆయన 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 మూలిగాడు చిన్నగా, మళ్ళీ అడ్డు చెప్పడం మర్యాద కాదని ముందే చెప్పాడు పాస్టర్ గారని చిన్నగా ఉన్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. అరేబియాలో ఎడారులు, ఊరోజులు పెట్టి ఎడారులోకి తీసుకెళ్ళాడు ఏంటి అంటే, ప్రత్యక్షత పొంది లైన్లోకి వచ్చిన వాడిని వెంటనే స్పీడప్ కానీలా, నాకు పక్కకు పద అని తీసుకెళ్ళి కొంతకాలం అక్కడ ఉంచాడు. ఆయన్ని ఆపేశాడు. ఎందుకు అక్కడ తీసుకెళ్ళి ఆపాడంటే, అక్కడ ఆయన నేర్చుకోవలసిన అనుభవాలు, పొందవలసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి, ఆయన గ్రహించుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఒక పక్క వాటిని అవగాహన కల్పిస్తూ అనుభవాల్లోకి తీసుకొస్తూ, మరో పక్కన ఆయన తర్వాత వచ్చి పరిచర్య చేయడానికి దేవుడు ముందుగానే మార్గాన్ని రెడీ చేసుకుంటున్నాడు. ఎవరికి? తన దాసునికి. దేవుడు 2 పనులు చేస్తాడు ప్రిలారా. ఏకకాలంలో 2 కాదు, కోట్ల పనులు చేయగల శక్తి దేవుడికి ఉంది. 2 కర్మ? 22, 202, 2002, 2,02,000, 2 కోట్ల 2, 2 బిలియన్ కోట్ల 2, ట్రిలియన్ కోట్ల 2 చెయ్యగలడు ఆయన. ఆయన శక్తి అపారం, అనంతం. ఒక పక్క పౌలుని సిద్ధపరుస్తానే మరో పక్క పౌలు పరిచర్యకు మార్గాలు ఏర్పరుస్తున్నాడు. 30 సంవత్సరాల ప్రాయములో యేసు బాప్తిస్మానికి వచ్చాడు. 30 సంవత్సరాల ప్రాయంలో ఇంచుమించు ఆయన బాప్తిస్మం పొందినట్టు లేఖనంలో రాయబడి ఉంది. 20 సంవత్సరాలకు తీసుకొని రావచ్చుగా, లేకపోతే 21 సంవత్సరం మేజర్ అప్పుడు తీసుకొని రావచ్చుగా, 30 ఏళ్ళకి ఎందుకు తీసుకొని వచ్చాడు? అన్ని సంవత్సరాలు యేసుని ఎందుకు ఆపాడు? ఓ ప్రశ్న. యేసుని ఎందుకు ఆపుంటాడు? అక్కడ యేసుకు కుటుంబ జీవనంలో కావాల్సినటువంటి అనుభవాలు, అవగాహన కల్పిస్తూ, అక్కడ ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించడానికి కావలసిన పరీక్షలు, పరిస్థితులు అనుమతించి అక్కడ ఆయన్ని పాస్ చేసి, తర్వాత ఆయన లైన్లోకి వచ్చి బాప్తిస్మం పొంది పరిచర్య మొదలుపెట్టి ప్రకటించడానికి త్రోవలను ఏర్పరుస్తున్నాడు. యేసు లైన్లోకి వచ్చి ప్రకటింపను ఆరంభించాలి అంటే యేసు కంటే ముందు త్రోవను సరళపరచడానికి, ప్రభు త్రోవలను సరళపరచడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను రావాలి. యేసును అక్కడ ఆపేసి, ఆ కుటుంబ జీవనంలో ఆ వడ్డంగం పని, చెక్క పనులు ఆపేసి, ఆయన లైన్లోకి రాగానే ఆయనకు బాప్తిస్మం ఇవ్వడానికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను లైన్ చేశాడు దేవుడు. అంతేకాదు, ఆయన ప్రకటింపను ఆరంభించినప్పుడు శిష్యులు కావాలి ముందు, అందుకని ఆంద్రేయను కూడా యోహానుతో లింక్ చేశాడు. ఆంద్రేయ మొదట ఎవరు శిష్యుడో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత యేసును వెంబడించాడు. అంటే వీళ్ళందరూ శిష్యుల్ని రెడీ చేయాలి, బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను రెడీ చేయాలి, ఆయన వచ్చి ప్రకటించడానికి అన్ని పరిస్థితులను సిద్ధపరచాలి. ఒక పక్క యేసుతో వ్యవహరిస్తూనే తండ్రి, మరో పక్కన యేసు లైన్లోకి వచ్చిన తర్వాత ఇక డే టు డే, రోజు రోజుకి ప్రతిదీ కూడా మొత్తం రెడీ చేసి పెట్టేశాడు ప్రోగ్రాం అంతా. సో తండ్రి ప్రోగ్రాం రెడీ చేస్తూ ఉన్నాడు కనుక కుమారుడు మౌనంగా ఉన్నాడు. నాకు ఏం తెలియదు అన్నట్లుగా ఆయన ఏదో ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్ చూసుకుంటా బలాలు చేసుకుంటున్నాడు, చెక్క పని చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక సమయం వచ్చింది, కుమారుడా ఇక రా అన్నాడు. ఇంకంతే, అప్పటికి 30 ఏళ్ల ప్రాయం వచ్చింది, కుటుంబ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి, తమ్ముళ్ళందరూ కూడా మేజర్లు అయ్యారు, ఇక చెల్లెళ్ళని తల్లిని చూసుకునే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. యేసుకు 30 అంటే తర్వాత పుట్టిన వాళ్ళకి ఒకడికి 28, 26, 24, 22 మొత్తం కొడుకులందరూ మేజర్లు అయిపోయారు. 4 కుమారులు ఉన్నారు మరియమ్మకి యేసుగాక. మత్తయి సువార్త 13లో ఉంటుంది ఆ మ్యాటర్, మీకు చాలాసార్లు చూపించాను.
యేసును కనక ముందు ఆమె కన్య, యేసును కన్న తర్వాత యోసేపునకు భార్య అయి 4 కుమారులను, ఒకరికంటే ఎక్కువ కుమార్తెలను కలిగి ఉంది మరియా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం నుంచి చూడు. 54 చదువు. ఏమైంది? 2 వచనాల కిందికి ఒక్క ముక్క చదివేసే చాలు. ఈ జ్ఞానములు ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? యూదులు అనుకుంటున్నారు మన వడ్లవాడని యోసేపు కొడుకు కాదు. ఇతని తల్లి పేరు మరియ కాదా? మరియ కాదా అంటే మరియమ్మే అని అర్థం. మన మరియమ్మ కొడుకు కాదా అన్నట్టు. చదువు. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? సోదరులు కారా అంటే సోదరులు, తోడబుట్టినోళ్ళు. ఇతని సోదరి మణులందరూ మనతో ఉన్నవారు కారా? సోదరి మణి అనలా, మణులందరూ అన్నాడు. అంటే ఆడపిల్లల్ని కూడా కన్నది మరియమ్మ. అర్థమైందా? అయితే ఒకటే తేడా, వాళ్ళందరిదేమో మానవ రక్తం, యేసు కలిగి ఉన్నది మాత్రం దేవుని రక్తం. ఇది దైవ రక్తం. అర్థమైందా? ఇంత అని చెప్పలేని అనంత ప్రాణశక్తి కలిగినటువంటి రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం, దైవ రక్తం యేసులో ఉంది. అందుకే ఆ నైజం మారలేదు చూడండి, ఆ లక్షణం మారలేదు చూడండి. మహిమ వదిలిపెట్టాడు, తన పర్సనాలిటీ వదిలిపెట్టాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారం కలిగిన వాడు అణువంత రూపంలో కన్యగర్భాన్ని చేరాడు. తన పర్సనాలిటీ వదిలేశాడు, సామాన్యుడిలాగా వచ్చాడు. తన మహిమను వదిలిపెట్టాడు, సామాన్యుడిలాగా వచ్చాడు. కానీ బ్లడ్ ఉంది చూసావా? ఈ మధ్య కొంతమంది సినిమా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎచ్చులుగా, ఈ బ్లడ్లోనే ఉంది రాజసం అని. నీ బొందరా అనుకుంటాను నేను. ఆ బ్లడ్లోనే ఉందిరా. ఏ బ్లడ్లో ఉందిరా? అందరి బ్లడ్లో ఉంది పాపం రా. అందరి బ్లడ్లో ఉంది రోగం రా నాయన. ఆ బ్లడ్లోనే ఉందిరా రాజసం. ఆ బ్లడ్ గురించి హైలైట్ చేసి మాట్లాడితే ఒక్క యేసు రక్తాన్ని గురించే మాట్లాడాలి. అది నిద్రలో కూడా పాపమును చేయుటకు తట్టుకోలేదు, ఒప్పుకోలేదు. నిద్రలో కూడా పాపమును సహించడు. ఆ రక్తం, పాపమును ఇష్టపడని రక్తం, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము.